ఏపీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసింది సిబిఐ. గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపిల్స్ ను మరోసారి పరీక్షించిన సిబిఐ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు లేదని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిందని సిబిఐ స్పష్టం చేసింది. సిబిఐ దర్యాప్తులో టీడీపీ పచ్చ మీడియా చేస్తున్న ప్రచారాలు తప్పని తేలిపోయింది. మొత్తం మీద తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మ తిరిగేలా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టు సారాంశం ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్మాయిల్, చూస్తూ ఉన్నాం తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై ఒక రిపోర్టు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సిబిఐ రిపోర్టులో ఏ అంశాలను పొందుపరిచారు, ఏమనుంది? సిబిఐ మొత్తం ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆరోపణలు చేశారో, ముఖ్యంగా తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ఆడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు, ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక మొత్తం ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఒక దర్యాప్తులో కీలకమైనటువంటి ఒక విజయం సాధించింది. చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసింది. అదేంటంటే తిరుమలకు సంబంధించి ఏదైతే ట్యాంకర్లు ఉన్నాయో, ఏ ట్యాంకర్లు అయితే కల్తీ నెయ్యి ఉంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు. జంతువుల కొవ్వు ఉందనేటువంటి మాట ఏదైతే చంద్రబాబు చెప్పారో, అవే ట్యాంకర్లు 2024 జూలై 12వ తేదీన ఏవైతే ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ సేకరించారు, ఆ శాంపుల్స్ లో మిగిలి ఉన్నటువంటి శాంపుల్స్ ని మరొకసారి పూర్తిగా వాటిని ఫర్దర్ గా పరీక్షించాలని సిబిఐ జనవరి 8, 2025, నేను మళ్ళీ డేట్ చెప్తున్నాను, జనవరి 8, 2025న లేఖ రాసింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్నటువంటి బోర్డు ఉందో దానికి లేఖ రాసి మీ దగ్గర ఏవైతే టీటీడీ నుంచి 2024 జూలైలో సేకరించినటువంటి శాంపుల్స్ ఉన్నాయో, ఆ శాంపుల్స్ మిగిలి ఉన్నటువంటి శాంపుల్స్ ని పూర్తిగా జాగ్రత్తగా పరీక్షించాలని లేఖ రాసింది. దానికి సంబంధించినటువంటి ఒక పూర్తిగా పరీక్షించిన తర్వాత, చాలా ఎక్స్టెన్సివ్ గా పరీక్షించిన తర్వాత, ఎందుకంటే ముందు ఎక్కడైనా పరిశోధన లోపం ఉన్నా కానీ ఇది సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్, సుప్రీంకోర్టు సూచించినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఎన్డీడీబీ చాలా జాగ్రత్తగా వాటిని పరీక్షించిన తర్వాత 2025 మార్చి 27వ తేదీన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఎక్కడ కూడా అందులో జంతువుల కొవ్వు లేదు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్పింది. కంక్లూజన్ లో కూడా చాలా స్పష్టంగా సిబిఐ చెప్పినటువంటి మాట ఏంటంటే ఎక్కడ కూడా జంతువుల కొవ్వు లేదనేటువంటి చాలా స్పష్టంగా చెప్పింది. సో పూర్తిగా ఈ కల్తీ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఏవైతే పూర్తిగా మనం చూడొచ్చు, టాలో, లార్డ్, ఫిష్ ఆయిల్, ఈ 3 కూడా లేవు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పింది. అది టాలో కావచ్చు, లార్డ్ కావచ్చు, ఫిష్, 3 రకాలమైనటువంటి కొవ్వు, జంతువుల కొవ్వు ఉందో అది లేదు అనేటువంటిది రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం. ఇది సిబిఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక నివేదిక, సిబిఐ చేసినటువంటి ఒక దర్యాప్తులో వచ్చినటువంటి వాస్తవాలు, ఒక చాలా అథెంటికేటెడ్ డాక్యుమెంట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాల ద్వారా మనం చెప్తున్నాం. చాలా స్పష్టంగా ఏవైతే ఆరోపణలు చేశారో, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలకమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అబద్ధాలు అనేటువంటి చాలా స్పష్టంగా తెలిసిపోయింది. చాలా స్పష్టంగా ఈరోజు బయటపడినటువంటి విషయము. అబద్ధం ఇన్ని రోజులు చేసినప్పటికీ ఈ రోజు వాస్తవం వచ్చిన తర్వాత అబద్ధం నోరు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా స్పష్టంగా స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూలు అపవిత్రం చేసేటువంటి కుట్ర ఏది జరిగిందో, ఆ కుట్రకు సంబంధించినటువంటి అబద్ధాల కుట్ర ఈరోజు పూర్తిగా బద్దలైనటువంటి సిచ్యువేషన్. సిబిఐ తన దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి ఒక పురోగతిని సాధించింది. ఎక్కడైతే పశువుల కొవ్వు, జంతువుల కొవ్వు ఉందనేటువంటి చెప్పారో, ఏ నెయ్యిలోనైతే ఉందని చెప్పారో, అందులో జంతువుల కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా తన నివేదిక ఆధారంగా, ఏదైతే ఎన్డీడీబీ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సిబిఐ తన దర్యాప్తులో చెప్పినటువంటి విషయం. చాలా కీలకమైనటువంటి, నేను ఒక పర్టికులర్ డాక్యుమెంట్ గురించి చెప్తున్నాను. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తున్నటువంటి పరిస్థితి.